నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్రంలో ఉన్న సామాన్యుని కూడా కదిలించినాయి. ఎందుకంటే మేము ఏ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వాలకు ఇచ్చే జీతాలు కావచ్చు, టీఏ, డీఏలు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. మా దగ్గర ఉన్నాయే 1800 కోట్లు, అంతకుమించి ఏం లేవు. నన్ను కొట్టినా, తిట్టినా, కోసుకొని తిన్నా ఇంకేం లేవు మా దగ్గర. సో నేను మీకు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలంటే నేను ఏ పథకాన్ని ఆపాలి? ఉత్సవాన్ని ఆపాలా? లేకపోతే రైతు బంధు, రైతు భరోసా అయితే నేను ఇస్తున్న పథకాలు ఏవి ఆపాలో మీరే చెప్తే దానికి తగ్గట్టు నేను నడుచుకుంటా అని రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పకనే చెప్పిండు. ఏదైతే నిజంగానే రేవంత్ రెడ్డి గారి వాక్యాల్లో ఎటువంటి మతలబు ఉంది? ఈ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే 420 హామీలు దాంట్లో ఏ ఏ పథకాలు ఆపేసే అవకాశం ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు అంత కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంతవరకు పోతుంది, వాళ్ళతో చర్చలు సఫలంగా సాగుతాయి, లేకుంటే వాళ్ళు సమ్మె బాట పట్టే అవకాశం ఉందా? ఏంటి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిజామాబాద్ రూరల్ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. నిన్న చూసారు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పూర్తిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుని అయితే కదిలిచ్చింది. అవును. ఆ ప్రచారంలో ఇస్తామన్న ఉచిత హామీలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కరాఖండిగా చెప్పిండు. ఎట్లా చూస్తారు? చాలా డేంజర్ సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఆయన ఆయన బిహేవియర్ ఎట్లా ఉందంటే ఫస్ట్ నుంచి ఆయన వల్ల ఏదన్నా విషయం చేత కాకపోతే ఆయన చేతగానితనాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరో ఒకరు ఇరికిచ్చేస్తున్నాడు. ఈసారి ఉద్యోగుల వంత అయింది. ఉద్యోగులను ఏమంటున్నాడు, మీరు చెప్తే నేను ఏది బంద్ చేయాలో బంద్ చేస్తా అంటే ఏంది, వీళ్ళు ఊరికే ఖాళీగా ఆఫీస్లో టైంపాస్ చేసుకుంటూ తిని పంటున్నారు అనే ఉద్దేశంతో చెప్పినట్టు. ఎందుకంటే ప్రజలకు కూడా ఏం సందేశం ఇస్తున్నాడు అంటే, ఇగో మా ఊళ్ళకి ఇన్ని జీతాలు ఇస్తున్నాం, మేము ఖాళీగా కూర్చోబెట్టి ఇస్తున్నాము, సో మీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు వాళ్ళే చెప్తారు, నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అసెంబ్లీలో కూడా ఆయన వైఖరి అంతే ఉంది. అసెంబ్లీలో ఆయన చేతగానితనాన్ని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, నాకు పరిపాలన ఎట్లా చేయాలో చెప్పాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన మీదికి వచ్చే తప్పుని వేరే వాళ్ళ మీదికి మరలిస్తున్నాడు. ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తి మీదికి మరలించి నువ్వు చెప్పు అని అంటే నీకేం తెలియకుండానే ముఖ్యమంత్రి అయినవా అని ఇప్పుడు ప్రజలు అడుగుతారు కదా. నిన్న రేవంత్ రెడ్డి ఉన్నాయి 1800 కోట్లు, దాన్ని కొట్టినా తిట్టినా ఇంతకు మించి మీ దగ్గర ఏం లేవు, ఏం ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి చెప్పింది కదా, దీన్ని ఎట్లా చూడండి? దద్దమ్మతనాన్ని నేను ఏమనాలో అర్థమవుతలేదు. ఇప్పుడు నీకు కంపెనీ చేతిలో పెట్టిండ్రు, నువ్వు బాగా నడిపిస్తావు అని చెప్పి పెట్టిండ్రు, నువ్వు అసెట్స్ పెంచడానికి చూస్తావా, లేకపోతే అప్పుల పాలైపోయినామని చెప్పేసి నీకు ఇచ్చిన 5 ఏళ్ళు టైంపాస్ చేసుకుంటూ ఇదే నష్టాల్లో నడిపిస్తావా? మరి జపాన్లో ఎందుకు తిరగడము, లేకపోతే దావోస్ లాంటి నగరాలకు ఎందుకు తిరగడము, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైజింగ్ తెలంగాణ అని చెప్పి బ్రాండ్ ని ప్రమోట్ ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ ఎందుకు చేయాలి? 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆర్థికంగా కుదిపేసింది. ఇప్పుడు తెలంగాణ అప్పుల పాలైంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, లేకపోతే నా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, నా బృందం ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అప్పులు ఇవ్వట్లేరు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నట్టు. నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అప్పుల్లో కూరుకపోయిందా? అప్పుల పాలైన తెలంగాణ అని చెప్పి ఇదే విషయాన్ని ఎన్నికల ముందు కూడా అదే మాట చెప్పి జనాల దగ్గర సింపతి కొట్టి ముఖ్యమంత్రి అయిండు. ఏదో పీక్ కట్టలు కడతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా పాపం వాళ్ళకేం తెలుసు, వాళ్ళే అరే కొత్తగా వచ్చింది యువకుడు ఏదో చేసి పెడతాడు, రాష్ట్రానికి ఒక 10 ఏళ్ళు ఒక సీనియర్ నాయకుడు మనకు ఒక దారి, ఒక పద్ధతి, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి మనకి ఇవి ఇచ్చిండు. ఇవి ఈ కొత్త యువకుని తీసుకొస్తే యువకులందరి లోపల ఒక ఉత్సాహము, ఒక ఆశ అనేది క్రియేట్ చేశాడు. నెక్స్ట్ జనరేషన్కి ఒక కొత్త దారి చూపిస్తాడు ఈ నాయకుడు అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఓట్లు ఎంచుకున్నాడు. అప్పుడు సోషల్ మీడియా ఇట్లనే మన యూట్యూబ్ ఛానళ్ళలో ఊదరగొట్టేసారు మొత్తం. ఆ పాట కానీ ఇంకా తను మాట్లాడే గాలి మాటలు కానీ ఏది చెప్పినా కూడా నమ్మబుద్ధి అయ్యేటట్టు. అప్పటికీ మా పార్టీ తరఫున మేము కౌంటర్ చేస్తూనే ఉన్నాం, ఈ వ్యక్తి ఇంటిగ్రిటీ లేని వ్యక్తి, ఈయన ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండని వ్యక్తి. ఒక ప్రెస్ మీట్ సందర్భంగా అడిగితే మీ ఇట్లా హామీలు ఎట్లా ఇస్తారు, మీరు చెయ్యని హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని అంటే కూడా ఆయన నోటి ద్వారానే చెప్పిండు, మేము ఏం చేయాలంటే మేము చేస్తాము, ఇక జనాలు నమ్ముతారు కాబట్టి మేము హామీలు ఇస్తాము, వాళ్ళు మోసపోతారు అని చెప్పి ఓపెన్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉద్దేశంలో మాట అంటే నాలుక పవర్ ఉన్నవాడు ఎటు కొట్టినా సరే జనాలు ఒప్పుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప ఆ నోట్లోంచి వచ్చే మాటకి గుండెల్లో ఉండే కమిట్మెంట్కి సంబంధం లేదు. 9.5 ఏళ్ళు సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క ఒకసారి ఉన్నారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బడ్జెట్ పెట్టేటప్పుడు అయితే వీళ్ళు ఉన్నారు. సో అంటే వీళ్ళకి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు ఉన్నది,
ఎలక్షన్స్ వస్తే మేము ఏమేమి హామీలు ఇవ్వగలుగుతాము, ఏమేమి హామీలు ఇస్తే ఎంతవరకు నెరవేర్చగలుగుతాం అనే విషయాలు కోమటిరెడ్డికి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళకి తెలియదంటారా? వాళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ సీనియర్ లెజిస్లేటర్స్. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లుంటుందండి, స్పీకర్ గారు కింద సెక్రటరీ గారు ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ మీద ఎవ్రీథింగ్ అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు వాళ్ళ చేతిలో పెడతారు. క్యాగ్ రిపోర్ట్ కూడా పంచుతారు, ఇగో ఇది మన రాష్ట్ర పరిస్థితి అని చెప్పి. మరి అన్ని రోజులు లెవెన్ నోళ్ళు ఈ రోజు ఈయనకు వంత పాడడానికి లేస్తున్నాయి తప్ప నిజంగా ఆయనకు సలహాలు ఇచ్చి మరి వీళ్ళు తెలివైన వాళ్ళు అని చెప్పి అనుకోవాలనా, లేకపోతే ఎవరైతే కరెక్ట్గా సలహా ఇచ్చిర్రో రేవంత్ రెడ్డిని మిస్లీడ్ చేసిండ్రో వాడు తెలివి తక్కువ అనాలనా? అంటే ఆ తెలివి తక్కువ వ్యక్తుల్లో ఈ టీం ఉందా? అంటే ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి హోంవర్క్ ఎట్లా చేయాలి, ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఆయనకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ఆయన దగ్గర తీసుకొని వాళ్ళ సలహాల మేరకు నడిపించాలి. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి గారు కానీ ఇంకా ఇతర మన ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ కూడా సీనియర్స్. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వాళ్ళని ఎందుకు దగ్గర ఇస్తాడు ఈయన ప్రత్యేకంగా కొంతమంది ఇంటికి వెళ్ళి మరి పార్టీలకు ఆహ్వానించి, అంటే ఈయన మాట వినే వాళ్ళనే ఈయన ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఎవరో ఏదో చెప్పిన గాలి మాట చెప్తే నమ్మేసి ఇంత అప్పు ఉంది అంత అప్పు ఉంది అని అంటే అదే మాట ప్రజల్లో చెప్పారు. ఇప్పుడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వివిధ గ్రామాలు వివిధ జిల్లాలనే తిరిగి రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ గారు పూర్తిగా దోచుకున్నాడన్న వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇన్ని హామీలు నెరవేర్చగలుగుతామని కరాఖండిగా చెప్పిండు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళ అనుభవం ఉంది, 2 తెలుగు రాష్ట్రాలను పాలించిన వాళ్ళం, మాకు ఇదో పెద్ద లెక్కనన్న వాళ్ళు 16 నెలలు పూర్తి స్థాయిలో కాకముందే మేము ఇవ్వలేమని ఒక మాట వచ్చింది. సో ఇది దేనికి సంకేతం అంటారు? అంటే ఇచ్చిన హామీలు పూర్తిగా ఆపిద్దామా? ఇప్పుడు ఆయనతోని ఇన్కమ్ జనరేషన్ అనేది ఆయన వల్ల కావట్లేదు. కొట్టేసేది స్టార్టింగ్ లోనే హైడ్రా పేరు చెప్పేసి కొట్టేసే వాళ్ళ దగ్గర కొట్టేసుకున్నాడు, సాచురేట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు లాగిన తర్వాత స్క్వేర్ ఫీట్ కి 200-300 చొప్పున కొత్త కన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిజమా అబద్ధము, సరే నిజమే అనుకో, ఒక స్క్వేర్ ఫీట్ కి 200 రూపాయల చొప్పున వసూలు చేసినటువంటి వ్యక్తులు, ఆ ఇచ్చినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇచ్చిన వ్యక్తి మళ్ళా కొత్త ప్రాజెక్ట్ తీసుకునే అంటే సిచ్యువేషన్లో ఉంటాడా అండి ఆయన? రాష్ట్రాన్ని ఇక్కడ నుంచి ఈడ మొత్తం బిజినెస్ వదిలేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇతను కావాలని మన రాష్ట్రాన్ని దివాలాకోరు రాష్ట్రంగా చిత్రీకరించి ఆంధ్రాకి పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రాకు పోయేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇవాళ ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో, ఏమన్నారంటే మన రాష్ట్రము మేమున్నప్పుడు మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవమే. అట్లా మేము పూర్తి మా టెన్యూర్లో 9 ఇయర్స్ టెన్యూర్లో 3,60,000 కోట్ల అప్పు మేము చేసినాము. కానీ ఆ అప్పుకి మేము లెక్క చెప్తున్నాం కదా, కాళేశ్వరానికి ఇంత అయింది, మిషన్ భగీరథకి ఇంత అయింది, ఇంకా మిగతా వాటికి ఇంత అయింది. ఇవన్నీ అసెట్స్ కదా, ఆ అసెట్స్ యూజ్ చేసుకొని ఇన్కమ్ క్రియేట్ చేసుకొని కదా. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండ్రు, అమరవీరుల స్మారకం పెట్టిండ్రు, దాంట్లో ఎంట్రీకి టికెట్స్ ఉంటాయి కదండి. మరి దాన్ని క్లోజ్ చేసి పెట్టిండా లేదా? అంటే కేసీఆర్కి పేరు రావద్దని డబ్బులు ఇచ్చే ఆవులన్నింటినీ కూడా కొట్టంలో కట్టేసి ఎవరిని పాలు విండుకొనియకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అది ఒకటనే కాదు, ఎక్కడెక్కడైతే ఆస్తులు క్రియేట్ చేసిండ్రో అక్కడ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళు క్లోజ్ చేసి ఏం చేస్తున్నారు, ఈ నెపం అంతా కూడా కేసీఆర్ గారి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.